హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు వాక్యమును కొరకైన సందేశము ప్రార్థన పూర్వకంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యము ఏమిటంటే, దేవుని యొద్ద మనము ఒక వరమును కోరాలి. ఏం కోరాలి చెప్పండి అందరూ ఒకసారి. ఒక వరము. భక్తుడైనటువంటి దావీదు ఒక వరమును కోరాడు. మనం చాలాసార్లు మందిరానికి వచ్చినప్పుడు లేదా ఇంట్లోనైనా ప్రార్థన చేసుకునేటప్పుడు మనం మన అవసరతలన్నీ కూడా ప్రభువుకు చెప్పుకుంటాం. ఉదాహరణకి హన్న దేవుని మందిరంలోకి వచ్చి ఆమెను ఏమని ప్రార్థన చేసింది? ఆమె అడిగిన కోరిక ఏంటంటే, సంతానము లేని నాకు దయచేసి ప్రభువా, నీ సేవకురాలని నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక మగబిడ్డను దయచేస్తే నేను నీ సేవకు అప్పగించుకుంటాను అని ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగునే రాజైన సౌలు కూడా తన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనమును ఎప్పుడైతే దేవుడు దావీదు తర్వాత సొలొమోనుకి ఇచ్చాడో, సొలొమోను కూడా ఒక వరం అడిగాడు దేవుడి దగ్గర. ఏమిటి ఆ వరము అని చూస్తే, నాకు జ్ఞానము దయచేయ ప్రభువా, వివేకమును అనుగ్రహించే వరము నాకు ఇవ్వు ప్రభువా. ఎందుకనగా ఈ రాజ్యమును ఏలుటకు నాకు ఏం కావాలి అంటే జ్ఞానము కావాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. అతను అడిగిన రీతిగా రాజైన సొలొమోనుకు దేవుడు జ్ఞానముతో పాటుగా ఐశ్వర్యమును సర్వ సంపదలన్నీ దేవుడు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. అంటే భక్తురాలైన హన్న కోరిన కోరిక మేరకు దేవుడు సమూయేలు వంటి గొప్ప ప్రవర్తన దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. రాజైన సొలొమోను కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని దగ్గర అడిగిన ఒక మాట ఏమిటనగా, దేవా, నాకు జ్ఞానము వివేకము కలిగిన హృదయము నాకు ఇవ్వు ప్రభువా అని అడిగితే దేవుడు ఇచ్చేరవలేదా? ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా దేవునితో పెనుగులాడే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యాకోబు. అతడు దేవుని దగ్గర అడిగిన వరం ఏంటంటే, నన్ను ఆశీర్వదించు అన్నాడు. హల్లెలూయా. ఏమడిగాడంట? నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను మిమ్మల్ని వదిలిపోను అన్నాడు. దేవుడు ఆశీర్వదించలేదా? హల్లెలూయా. అలాగే వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా చాలా వింతైనటువంటి ఒక వరమును దేవుని సన్నిధిలో అడిగాడు దావీదు. ఏంటా వరమని చూస్తే, మనకు కూడా ఆ స్థాయికి వెళ్ళగలగాలి. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడు చూసినా కానీ కేవలం దేవుని సన్నిధికి వచ్చిన మనము తాత్కాలికమైన వాటిని మాత్రం అడుగుతుంటాం. అవన్నీ తాత్కాలికమే. కానీ అంతకు మించినటువంటి కార్యం ఏదైనా ఉందంటే దావీదు చేసిన ప్రార్థన. ఏమిటా వరము అని మనం చూస్తున్నట్లయితే ఆయన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనాయి. అతడు గురించినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తే 27వ కీర్తన మొదటి వచనం చదివితే మీకు అర్థమవుతుంది అతడు ఎటువంటి సమస్యలో ఉన్నాడో చూస్తే. యెహోవా నాకు వెలుగును రక్షణయనే ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టులుదురు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధము రేగునను దీనిలో నేను ధైర్యముగా విడవకుందును. చూడండి ఎలాంటి సమస్యలో ఉన్నాడంటే, శత్రువులందరూ కూడా దావీదును ముట్టడి వేస్తున్నారు. రాజైన దావీదు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తరమబడుతూ ఉన్నాడు. కానీ ఒకటే చెప్తున్నాడు, నా ప్రాణదుర్గము యేసయ్య, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము, నేను నమ్ముకున్న ఆరాధన దైవమే. నేను ఎవరికి భయపడను. నాకు రక్షణ ఆయనే, నాకు వెలుగును ఆయనే. కాబట్టి నేను ఎవరికి భయపడను, నా హృదయం ధైర్యముగా ఉంది అని మాట్లాడిన ఆ దావీదు
నన్ను కాపాడు ప్రభువా, రక్షించు ప్రభువా అని అనట్లేదంట. ఒక వరమడుతూ అడుగుతున్నాడు దేవుడి దగ్గర. ఏంటా వరం అంటే, నీ సన్నిధిలో నేను ఒక వరం అడిగి తిని. 4వ వచనం చదువుతాం. యెహోవా యొద్దకు వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలము అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెబుదామండి. ఇది మనము అడగవలసిన వరం. ఇది ఏమిటా వరం అంటే, ప్రభువా నాకు ఆరోగ్యం బాలేదు, నాకు ఆరోగ్యము దయచేసి అడగడం కాదు మాత్రమే. అడగద్దని కాదు, అడగండి. నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాను ప్రభువా, నాకు ఆర్థిక సమస్యల నుంచి విడిపించు, అడగదని చెప్పట్లేదు, అడగండి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన వరము, నీ సన్నిధిలో నాకు సంతోషము కలదయ్యా, నీ సన్నిధిలో నాకు ధైర్యము కలదయ్యా, నీ సన్నిధిలో నేను, నీ ఆలయంలో నేను ధ్యానించుటకును, నీ ప్రసన్నత, నీ మహిమను, నీ అందమును చూచే కనులు నాకు దయచే ప్రభువా. నీ ఆలయములో, నీ సన్నిధిలో ఒక వరం అడుగుతున్నాను ప్రభువా. ఏమిట వరం అంటే, నీ జీవము గల దేవుని సంఘములు నేను ధ్యానించాలి. ఒక వరం అడుగుతున్నా, దాన్ని వెతుకుతూ ఉన్నాను. ఏమిటంటే, చిరకాలము నీ మందిరములో నేను సంతోషముగా జీవించాలి, చిరకాలము నీ మందిరములో నేను నివసించాలని కోరుకున్నాడు. ఈ వరము ఈ రోజున నీవు కూడా కోరుకున్నట్లయితే చిరకాలము ఆయన సన్నిధి నీతో కూడా వచ్చునుగాక. హల్లెలూయా. ఎన్ని సమస్యలు ఉన్నా దేవుని బిడ్డలు ఏమాత్రం భయపడకూడదు. యెహోవా నాకు వెలుగా, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. అంటే ఎన్ని భయాలు మనకు వచ్చినా, ఎన్ని సమస్యలు మన చుట్టూ ఆవరించిన, ఎంతమంది శత్రువులు మన మనకు దండుగా దిగినను దేనికి భయపడకూడదు. అలా భయపడకూడదు అంటే దేవుని సన్నిధిలో నువ్వు నివసించాలి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని మందిరము అంటే దేవుడు మనందరినీ కూడా దీవించే స్థలం. ఇది దేవుని మందిరం అంటే కేవలం ఆదివారం ఒకరోజు వచ్చి వెళ్ళిపోయేది కాదు. భక్తుడైన దావీదు అంటున్నారు, ఆదివారం ఒకరోజు కాదు, శుక్రవారం ఒకరోజు కాదు, చిరకాలము నేను నీ సన్నిధిలో బ్రతకాలయ్యా. హల్లెలూయా. నమ్మని అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం బిగ్గరగా. నేను కూడా నీ సన్నిధిలో నిత్యం ఉండాలి ప్రభువా. నిజంగా నమ్ముతున్నారు నిజంగానే? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి మాట. ఆదివారం మాత్రమే కాదయ్యా, శుక్రవారం మాత్రమే కాదయ్యా, ఎప్పుడు ప్రార్థన అయినా సరే నేను అందరికంటే ముందు వచ్చేస్తాను ప్రభువా. సౌండ్ తగ్గిందేంటి? దేవునికి స్తోత్రం. యెహోవా యొద్దకు వరం అడగండి అమ్మా. సంతానం హీరులు అనేటువంటి హన్న అడిగితేనే దేవుడు గొప్ప గొప్ప బలం, దేవుడు గొప్ప ఫలము దేవుడు ఇచ్చినప్పుడు, రాజైన సొలొమోను గొప్ప వరం అడిగినప్పుడు, దీర్ఘాయువుతో పాటుగా సుఖముగా జీవించే సంవత్సరాలతో పాటుగా జ్ఞానం ఇచ్చిన దేవుడు, నువ్వు అడిగితే సంతోషపడే దేవుడు. ఇలాంటి వరం అడిగితే దేవుడు నీతో వస్తాడైనా, నిన్ను నమ్ముతున్నాడైనా. నువ్వు నమ్ముతున్న దేవుడు అడుగుతున్న మాట, నువ్వు ఏం వరం అడుగుతా దేవుడు కనిపిస్తాడు నీకు. దేవుడే కనిపిస్తే నీకేమి కావాలని అడిగితే నీ బదులేమి మానవా అంటాడు. నువ్వేం అడుగుతావు ఆయన అడిగితే? ఆయనే కనుక అడిగితే. ఎందుకనగా రాజైన సొలొమోను దేవుడు అడిగారట. ఏమని? 2వ దినవృత్తాంతములో 1:7 చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దానిని అడుగు అడుగు అడుగుడి మీకు ఇయ్యబడద్ది. అడగమని ఆయన అడుగుతున్నాడు. ఆ రాత్రి సొలొమోనుకు ప్రత్యక్షమైన దేవుడు, సొలొమోను నీకేం కావాలి?
నీకేం కావాలన్నప్పుడు ఆ సొలొమోను కోరిన కోరిక, అయ్యా నాకు జ్ఞానము దయచేయి, జ్ఞానము దయచేయి. రోజు దేవుడిని అడిగితే నువ్వేం అడుగుతావు, నువ్వేం కోరుకుంటావు ఆయన దగ్గర? దావీదు అంటున్నారు, నూతన సంవత్సరం మీరు అందరం కూడా మనందరం కూడా అడగాల్సిన మాట, చిరకాలము నీ సన్నిధిలో నివసించాలయ్యా, అంతకన్నా నాకేమీ అవసరం లేదు. ఈ ఒక్క వరం అడిగితే దేవుడు తప్పక నీ కుటుంబమును అన్ని విషయాలకు దేవుడు తోడు నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను బైబిల్ గ్రంథములో నుంచి. పరిశుద్ధమైనటువంటి గ్రంథములో ఆది కాండము, అందరూ తెరవుదాం బైబిల్లో నుంచి. ఆది కాండము 28వ అధ్యాయం, ఆది కాండము 28వ అధ్యాయం 12వ వచనం చదవండి. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశము కంటెను. చదవండి. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇచ్చెదను. హల్లెలూయా. 16 చదవండి. యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు వర్తమానము అదే. దేవుని సన్నిధిలో ఒక వరము అడగాలి. ఆ వరము చిరకాలము నీ మందిరములో నేను నివసించాలి. ఈ వరము కొరకైనటువంటి మాట చూస్తూ ఉంటే అసలు దేవుని మందిరము అనే మాట బైబిల్లో మొట్టమొదటిగా యాకోబు దానికి పెట్టిన పేరు. ఏమని పెట్టాడు ఆయన? యెహోవా ఈ స్థలం ముందున్నాడు, ఇది నిశ్చయముగా దేవుని మందిరమే తప్ప మరొకటి కాదు. ఎలాంటి సమయంలో ఉండగా ఆయన మాట అన్నాడంటే ఒక మాట ఆలోచించండి. ఇదే ఆది కాండము 27వ అధ్యాయము 41-42 చదువుదాం. ఆది కాండము 27వ అధ్యాయము 41-42 వచనాలు. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యాషోబు కూర్చిన అతని మీద పగబట్టెను. యాషోబు అతని మీద పగబట్టెను. మరియు యాషోబు నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపంగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపుదుననుకొనెను. రెబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలు గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలవనంపించి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్యని యాషోవు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను వాదాల్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడు లాబాను యొద్దకు పారిపోయి నీ అన్న కోపం చల్లారు వరకు నీవు అక్కడికే ఉండిపో. అన్న కోపం చల్లారిపోద్దు. ఎప్పుడంటే కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత కోపం చల్లారిపోయిన తర్వాత అప్పుడు వద్దువు గాని అని చెప్పేశాడంట. ఇప్పుడు చెప్తా వినండి. యాకోబు ఆ రాత్రి పారిపోవడానికి, ఒక చోట పడుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అన్నయ్య చేతిలో చావడానికి సిద్ధపడ్డాడు. కారణము, అన్నను ఏం చేశాడు? అతను మోసం చేశాడు. ఎవరి ద్వారా? తల్లి ప్రేరేపణ ద్వారా. ఎలాగంటే తండ్రి ఏమో ఇస్సాకు వృద్ధాప్యంలో కళ్ళన్నీ కూడా పోతూ కనిపించట్లేదు, ఇంకా చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సమయంలో పెద్ద కుమారుడిని యాషోను దేవుడు దీవించినట్లుగా అక్కడ ఇస్సాకు ప్రేరేపించబడి యాషోను వేట మాంసం తీసుకురమ్మని పంపించి నేను దీవిస్తాను ఆయన త్వరగా వచ్చామన్నాడు. ఈ సమయంలో వస్త్రం మార్పించింది తల్లి, స్వరం మార్పించింది తల్లి,
మోసగించలే చేసిన తల్లి ఆ సమయంలో వెంటనే వస్త్రం మార్చేసి, స్వరం మార్చేసి, వేషధారణతో బయటికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి నాన్న దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసేసి నాన్నని దీవించమన్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. ఆవిడ చెప్పిన సమాధానం, నేను యాషావును, నీ పెద్ద కొడుకును అనగానే త్వరగా వచ్చేసేవేంటి, అంత త్వరగా ఎలా దొరికేస్తుంది నీకు ఏటమాంసం అనగానే దేవుడే పంపించాడు వేట మాంసమును, తీసుకొచ్చాను ఆయన తినే అనగానే అతని దగ్గరికి తీసుకురమ్మన్నాడు. వచ్చాడు దగ్గరికి, రాగానే ముట్టుకోగానే ఎవరు ఎలా కనిపిస్తుంది అతని యొక్క శరీరము, పెద్దవాని యొక్క శరీరం ఎలా ఉంటుందంటే రోమములతో ఉంటుంది కాబట్టి పెద్ద కొడుకే అనుకొని దీవించేశాడు. ఆ దీవెన పొందుకున్న తర్వాత ఈ లోపు ఎవరు వచ్చారు అక్కడికి, ఇతను బయటికి వెళ్ళిపోయాడు. లోపు తండ్రి పెద్ద కొడుకు వచ్చేసాడు. యాషావు వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాడు. నేను నీ పెద్ద కొడుకు నాన్న అనగానే నువ్వు నా పెద్ద కొడుకు అయితే ముందు వచ్చిన వాడవాడు అసలు, అతను పూర్తి దీవించేస్తాను, నా దగ్గర ఇంకా దీవెన లేదు, ఇక బ్లెస్సింగ్స్ అన్నీ అయిపోయినాయి అని చెప్పిన అనంతరము ఆ సమయంలో చాలా దుఃఖపడిపోయి వేట వేసుకొచ్చినటువంటి ఆ సమయంలో క్రూరుడైపోయి ఇంకా తన తమ్ముడిని చంపడం ప్రయత్నపడుతున్నాడు. అప్పుడు తల్లి ఆ మాట విన్నప్పుడు ఏం చేస్తుందంటే, నాయన ఎక్కడ ఉండి చంపేస్తాను నీ అన్నయ్య, దయచేసి పారిపో. ఎక్కడ పారిపోవాలి, నా అన్నయ్య హారంలో ఉన్నాడు, అక్కడ పారిపో, అతని పేరు లాబాను, అక్కడే పెళ్లి చేసుకో, అక్కడే స్థిరపడిపో, నీ అన్నయ్య కోపం చల్లారు అక్కడ ఉండిపో అన్నాడు. పారిపోతున్నవాడు ఇప్పుడు. ఒకప్పుడు ఎలాంటి వాడు అతను, యాకోబు అంటే పోరాడేవాడు, ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి పోరాట తెలిసిన వాడు ఇప్పుడు పారిపోతున్నవాడై ఉన్నాడు. పెనుగులాడవలసిన యాకోబు కాస్త పారిపోతున్న వాడే ఉన్నాడు ఇప్పుడు. పారిపోతున్న వానికి అవకాశం అయితే ఇప్పుడు బ్రతకడానికి, పాపంతో పారిపోతున్న వాడికి బ్రతికే అవకాశం ఎక్కడిప్పుడు. అలా అవకాశం లేని సమయంలో పరిష్కారము కొరకు ఏమి తోచని సమయంలో ఇక నా జీవితము అయిపోయింది. నిరాశలో ఉన్నవానికి ఆ రాత్రి ఏమీ లేని చోట, పొద్దుపోయిన సమయంలో చీకటైపోయింది, ముందుకెళ్ళాలో తెలియదు, వెనకెళ్ళాలో తెలియదు, గమ్యం లేని సమయంలో ఒక బాటసారిగా మారిపోయి కనీసం నాన్నైనా అమ్మాయిని ఒక రూపాయి ఇచ్చారంటే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు, కేవలం దీవెన మాత్రం ఇచ్చారంతే. 28వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తె ఎవరిని వివాహం చేసుకోవద్దు, నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలు ఒకవాని పెళ్లి చేసుకోమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములకు నిన్ను సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపజేసి నీకు పరవాసమైన దేవసములు అనగా దేవుడు అబ్రాహామునికి ఇచ్చిన దేశమును నీకు స్వాధీనము చేసినట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని అతన్ని దీవించి పంపించేశాడంటండి. దీవెనిచ్చి మాత్రమే పంపించాడు. ఒక రూపాయి చేతికిచ్చాడా, ఒక వస్తువు చేతికిచ్చాడా, పోనీ కనీసం ఆ రోజు లాస్ట్ అయినటువంటి గొర్రె పిల్ల వలె మేక పిల్ల వలె ఏమి ఇవ్వకుండా కట్టుబట్టలతో పంపించేసి అక్కడి నుంచి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా నీ ఆశీర్వాదం కోసం దేవుడు కొంతమంది వదిలింపు చేస్తాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు అక్కడికి, హారాన బయలుదేరాడు కానీ గమ్యం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాంటి సమయంలో 28, 10, 11 చదువుతాం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, చూడండి అన్నమాట, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఒక చోట ఏమవుతుంది, తరం పడుతూ ఉన్నాడు, పారిపోతున్నాడు, సమస్యలో ఉన్నాడు, శత్రువు పెరిగిపోయి ఉన్నాడు, చంపడానికే వస్తున్నాడు. కానీ ఏం పట్టింది అతనికి, చక్కని నిద్ర పట్టేసింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏం పట్టిందంట, నిద్ర పట్టింది. ఏసీ వేసుకుని నిద్ర పట్టింది ఈ రోజుల్లో.
ఏంటే వ్యాధులు బాధలు టెన్షన్స్ అన్నీ పెరిగిపోయి మనకి ఏమని రోజుల్లో నిద్ర లేదు. కానీ యాకోబు ఆ రాత్రి చక్కగా పడుకున్నాడంట. పడుకోవడానికి దేవుడు అతనికి కృప చూపించారు. ఆ రాత్రి దేవుడు చూపించిన దర్శనం ఏంటంటే ఒక కలతని కన్నాడట. ఆ కలలో భూమి నుండి ఆకాశమునకు, ఎవరైనా దాన్ని ఒకసారి ఊహించగలరా ఎంత పెద్ద ఉండొచ్చో? ఒకసారి మామూలుగా ఒకసారి కళ్ళు మూసుకు ఆలోచన చేయండి. భూమి నుండి ఆకాశమునకు, ఆకాశమును తాకే నిచ్చినంటే మనం ఎవరు కూడా దాన్ని వర్ణించలేం. అంత గొప్ప దర్శనం పొందుకున్నాడు ఆయన. ఆ దర్శనంలో ఆ నిచ్చెనకు పైగా తండ్రి అయిన దేవుడు ఉంటే, ఆ నిచ్చెన పైనుంచి దూతలు రెక్కలు చాపుతూ తెల్లటి మహిమ కలిగిన వస్త్రములతో పైకి ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ, చెప్పండి అందరూ కూడా, ఎక్కుచు, మీ పక్కన చెప్పండి అన్నమాట, దేవదూతలు ఎక్కుచు దిగుచు. దేనిపైన? ఆ నిచ్చెన పైన దేవదూతలు ఎలా ఉన్నాయట? తెల్లని మహిమ వస్త్రములతో ఎక్కుతూ, మళ్ళీ చెప్పండి, ఎక్కుచు దిగుచు కనిపిస్తున్నాయి. అది చూసినటువంటి భక్తుడైనటువంటి యాకోబు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ తండ్రి అయిన దేవుడను, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, ఇప్పుడు నేను నీ దేవుడను కూడా. హల్లెలూయా. అలా చెప్పి ఏం చెప్తున్నాడంటే 18 వచ్చినాం 18. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకున్న ఈ భూమి నీకును నీ సంతానమునకును ఇచ్చెదను అని అతన్ని దీవించి ఆశీర్వదించి 15 చదువుదాం. ఇదిగో నేను నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమునందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించాలని చెప్పి, నేను నీతో చెప్పినది నెరవేర్చు, ఇప్పుడు నేను నీకు చెప్పేది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడని చెప్పి అక్కడ భయపడతాను. ఏం చేశాడట? ఇదిగో ఈ స్థలమందు దేవుడు అక్కడ ఉన్నాడు. ఒక మాట ఆలోచించండి. దేవుని మందిరం అంటే ఇలాగా 4 గోడలు కలిగిన ఒక మందిరం ఉండాలి కదా. దేవుని మందిరం అంటే ఒక పాస్టర్ ఉండాలి కదా. దేవుని ఆలయం అంటే పాటలు పాడే గ్రూప్ ఉండాలి కదా, ప్రార్థించే గ్రూప్ ఉండాలి కదా, ఇలాగ జనమందరూ కలిసి ఒక చోట ఉండాలి కదా. మరి ఏం లేని చోట దేవుడు ఉన్నారు అక్కడ. ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడని యాకోబు భక్తుడు అంటున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ దేవుని భయముని కలుగుద్ది. దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి ఇందులో ఒకసారి మాట. దేవుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవుని భయము కూడా ఉంటుంది. అందుకే యాకోబు అన్నారు, ఇప్పుడు ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడు. చూడండి ఈ మాట మీకు అర్థం చెప్తున్నాను. పరిష్కారము లేకుండా అన్ని చేత తరమబడుతూ పారిపోతున్న వాడైనటువంటి ఈయన సమస్యలో ఉండి, శ్రమల్లో ఉండి, ఏమంటే భయముతో ఉండి ఆ రాత్రి పడుకోగానే దేవుడు చూపించినటువంటి ఆ దర్శనం చూసిన ఆయనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, నేను నీకు తోడుగా ఉంటాను. దేవుని మందిరం ఎందుకంత విలువైందంటే దేవునికి తోడుగుండే స్థలమే దేవుని ఆలయం. గట్టిగా చెప్పకూడదు, స్తోత్రం చేద్దాం ఒకసారి. శ్రమలలో ఎవరు నీకు తోడుగా ఉండాలి? శ్రమలలో నీకు తోడుగా వచ్చేది ఆయన సన్నిధే, ఆయన మందిరమే. నీ సన్నిధే నాకు తోడుగా విశ్రాంతిని కలుగ చేయగా, మాట ఇచ్చిన వాడవు నమ్మదగిన వాడవు. అందరూ పడదాం. మాట ఇచ్చిన వాడవు నమ్మదగిన వాడవు, నీ సన్నిధే నాకు తోడుగా విశ్రాంతిని కలుగ చేయగా, మాట ఇచ్చిన వాడవు నమ్మదగిన వాడవు. మళ్ళీ పడదాం. మాట ఇచ్చిన వాడవు నమ్మదగిన వాడవు, మా కార్యములన్నీ సఫలము చేస్తావు,
మా కార్యములన్నీ సఫలము చేస్తావు యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా. అందరూ పడతాం. యేసయ్యా మా రాజా, అవునయ్యా యేసయ్యా యజమానుడా. నీవు మాట ఇచ్చి నీ తోడని ప్రమాణము చేసిన నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా. అందరూ పడతామా? నీవు మాట ఇచ్చి నీ తోడై ప్రమాణము చేసిన నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా. నీవు ఆశీర్వదిస్తే ఆపగలవా ఎవరున్నారయ్యా. నీవు ఆశీర్వదిస్తే ఆపగలరు ఎవరున్నారయ్యా. రాజులు సైతం చిన్నవారేగా, అధికారులు సైతం అల్పులే కదా. అది రాజులు సైతం చిన్నవారేగా, అధికారులు సైతం అల్పులే కదా. యేసయ్యా రెండు చేతులు పైకి చూపడతాం. ఏ రాజా, యేసయ్యా యజమానుడా. అందరూ పడదాం. యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా. నీవు మాట ఇచ్చి నీ తోడని ప్రమాణము చేసిన నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా. నీవు ఆశీర్వదిస్తే ఆపగలవా ఎవరున్నారయ్యా. నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారు ఎవరున్నారయ్యా. రాజులు సైతం చిన్నవారేగా, అధికారులైన అల్పులే కదా. రాజులు సైతం చిన్నవారేగా, అధికారులు సైతం అల్పులే కదా. గట్టిగా చెప్పడం కూడా దేవుని స్తోత్రాలతో బిగ్గరగా హల్లెలూయా. దేవుని సన్నిధి యాకోబు ప్రత్యక్షమైంది. యాకోబుకు అంతకు ముందు వరకు అసలు మందిరం అంటే తెలియదు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షపరుచుకున్న సమయం ఏంటంటే, నీవు పండుకున్న ఈ స్థలము దేవుడు దిగి వచ్చిన సమయము. నీవు పండుకున్న ఈ సమయము, ఈ పండుకున్న స్థలము నీకును నీ సంతానం నేను వాగ్దానం చేస్తాను. అబ్రహాముకు వాగ్దానం చేస్తాను, ఇస్సాకు వాగ్దానం చేస్తాను, ఇప్పుడు నీకు వాగ్దానం చేస్తున్నాను. హల్లెలూయా. నిద్ర తెలుసుకున్న తర్వాత ఒక్కసారి అతనికి అర్థం అవ్వలే, ఏంటి ప్రభు ఇదేంటిది, నాకు దర్శనం ఇచ్చావేంటి. సమస్యలో ఉండగా, శ్రమలో ఉండగా, నాకు పరిష్కారం ఏంటని బాధపడుతుండగా నీవు నాకు మందిరము చూపించావు దేవా. ఈరోజు నీ మాట ఆలోచించండి పెట్టరా. సమస్యలోనే నీకు పరిష్కారము ఇల్లు కాదు, దేవుని మందిరం మాత్రమే. అన్నాకు సంతానము లేదు, ఇంట్లో సమస్యలో ఉంది, ఆదరించేవారు లేరు. తండ్రి చెప్తున్నాడు క్షమించండి, తన భర్త చెప్తున్నాడు 10 కుమారుల కంటే ఎక్కువ కాదా నేనని చెప్పి ఆదరిస్తున్నాడు. కానీ అతనికి ఆమెకేం లేదు, వాదార్పు లేదు. అలాగని చెప్పండి అత్తగారి దగ్గరికి వెళ్ళి వేదన పడలేదమ్మా, అమ్మగారి దగ్గరికి వెళ్ళి వేదన పడలేదమ్మా. కానీ ఏం చేస్తుంది ఆమె, దేవుని సన్నిధికి వచ్చి తన హృదయం అంతా కూడా దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతుంది, కన్నీళ్లతో ఆయన తలకొలు తుడుస్తూ ఉంది. కన్నీళ్ళతో మాత్రం ఏం చేస్తుందంటే యేసయ్య పాదాలు పట్టేసుకుంది. కన్నీళ్లతో దేవుని దగ్గరికి వచ్చేసింది, మందిరంలో ఏడుస్తూ ఉంది. నీ సేవకురాలు అన్నారు ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక మగబిడ్డ దయచేయి. సమస్యగా పరిష్కారము అత్తగారి ఇల్లు కాదు, సమస్యగా పరిష్కారము మరెవరో కాదు, సమస్యగా పరిష్కారం దేవుని సన్నిధి మాత్రమే. నమ్మిన వారు మాత్రం దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆదికాండం 35వ అధ్యాయంలో కూడా చూడండి, దేవుడు అక్కడ ఎలా మాట్లాడారో చూపిస్తాడు. అక్కడ ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం.
ఇప్పుడు యాకోబు దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాకోబు ఎదుట నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తన యొద్ద ఉన్న వారందరితోను మీ యొద్ద నుండి అన్య దేవతలు పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రం మార్చుకోండి మనము లేచి చూడండి మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. బేతేల్ అనగా బేతేల్ దేవుడున్న ఇల్లు. బేతేల్ అన్న మాటకు అర్థము దేవుని ఇల్లు అని అర్థం, దేవుని స్థలం అని అర్థం. అది దేవుని మందిరము కానీ మరొకటి కాదు. అక్కడికి వెళ్ళమని చెప్తే ఆ మాట చెప్పింది ఎవరు? సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు యాకోబుతో. మళ్ళీ సమస్య వచ్చింది అతని జీవితంలో. తన సొంత కూతురిని పాడు చేస్తే ఏం చేయాలి అర్థం అవ్వట్లే. మరలా తరమబడుతున్నాడు, మరలా పారిపోతున్నాడు. ఆ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం, నువ్వు మరలా బేతేలుకి వెళ్ళిపో, మన మందిరముకి వెళ్ళిపో, అదే నీకు పరిష్కారము. నేను నీకు ఎక్కడ కనిపెట్టాను, నువ్వు ఎక్కడ బలిపీఠం కట్టావో అక్కడికి వెళ్ళిపో. చదవండి అన్నమాట. బలిపీఠం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారందరితో పాటు వాడిని శుభ్రపరిచి, వాడిని శుచిపరచుకోమని, వాడిని స్నానాలు చేయమని, వస్త్రం మార్చుకోమని చెప్పి అన్య దేవతలన్నింటినీ పారవేంపు చేసి బేతేలుకు పరిగెత్తుకు వెళ్ళిపోయారు అక్కడికి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ఆ మాట, శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడుగా ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టిదనని చెప్పాను. హల్లెలూయా. శ్రమలో ఉండగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడటండి. ఎక్కడా? దేవుని మందిరములో. ఈరోజున మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడికి వచ్చి మీరు ఏదో ఒక శ్రమలో ఉండొచ్చు. ఆ సమస్యలకు, ఆ శ్రమలకు పరిష్కారం ఏమిటంటే దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు ఎక్కడైతే నాకు మొదటగా ప్రార్థన చేసావో, నువ్వు ఎక్కడైతే మొదటిగా నువ్వు నాకు నూనె పోసి అభిషేకించావో, ఎక్కడ రాయి పెట్టావు నిలబెట్టి దాన్ని అభిషేకింప చేసి ఇక్కడ నిజముగా దేవుడు ఉన్నాడన్నావు, ఆ స్థలాన్ని వెళ్ళు. మరి సేవకులు లేరే, బోధించే పాస్టర్ గారు లేరే, ఎలా వెళ్ళమంటావు ప్రభువా? ఆరాధించే ఆరాధకులు లేరు అక్కడ అన్నాడా? వెంటనే ఏ స్థలము దగ్గర అయితే ఒకప్పుడు ప్రార్థించాడు, ఏ స్థలం దగ్గర ఒకప్పుడు శ్రమలో ఉండగా పారిపోయి తరమబడుతుండగా, ఆ తరమబడిన సమయంలో దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమై నేను నీకు తోడుగా ఉంటాడని సెలవిచ్చాడో అదే స్థలంలో మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపో అంటే మన సమస్యకు పరిష్కారము భార్యతో చెప్పుకొని బాధపడి ఏడవడం కాదమ్మా, అత్తగారు చెప్పుకొని బాధపడడం కాదమ్మా. ఒకటే పరిష్కారం, దేవుని సన్నిధి, దేవుని మందిరమే. అదే నీకు ఆధారము, అదే నీకు ఆశ్రయము. ఆ ఒక్క వరం ఈరోజు నువ్వు అడగాలి. అదే ఆ వరము దేవుడు దావీదు అడిగితే దేవుడు దావీదుకి ఇచ్చేశాడు. ఏమంటా వరము? నీ ఆలయంలో చిరకాలం ఉండాలి ప్రభువా. ఈరోజు నువ్వు బాధపడి ఎన్నోసార్లు తొక్కబడ్డా కారణం అని చెప్పినా, నువ్వు ఆదివారం ఆరాధన మందిరంలోకి మారానిసావు. నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో కూర్చున్నావు, ఇంట్లో వేదన పడ్డావు, దేవుడు నాకు ఏం చేశాడు అంటావు. కానీ ఒక్కసారి మందిరంకి వస్తే నీకు అర్థం, దేవుడు నీకు ఎంత తోడుగున్నాడో. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కూడా స్తోత్రాలు చెబుతామండి. దేవుడికి నిజంగా తోడుగున్నాడా? ఒకప్పుడు నువ్వు మందిరంకి వచ్చే ముందుగా మందిరాన్ని సమయంలో ఎంతో వేదన పడ్డావు, చచ్చిపోదాం అనుకునే సమయంలో చాలామంది వచ్చారు. అప్పుడు ఆ టైంలో బ్రతుకుతనం లేదు అనుకునే సమయంలో కూడా చాలామంది ఉన్నారు. కానీ అదే సమయంలో దేవుడు ఏమన్నారంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడవను, ఎడబాయను. మనం నమ్ముకునే దేవుడు ఎలాంటి వాడంటే, చచ్చిపోదామనుకునే యాకోబు జీవితంలో, ఇక చావే శరణం అనుకునే యాకోబు జీవితంలో, నువ్వు ఇంకా చావనవసరం లేదు, నేను నీకు తోడుగా వచ్చేసాను, నేను నీకు తోడుగా వచ్చేసి. ఎలా వచ్చావు ప్రభువా? ఏమిటి కనీసం పాస్టర్ గారు లేదే, పాటలు పాడే గ్రూపులు లేరే, మరి ఎవరున్నారు అక్కడ? ఒక నిత్యం దేవుడు తిప్పేశాడు అక్కడికి. ఆ నిత్యం అక్కడికి వచ్చేసింది. ఆ నిత్యం మనం ఆరాధిస్తున్నా యేసు క్రీస్తు ప్రభువు. గట్టిగా చెప్పలు కూడా స్తోత్రాలు చెబుతాం.
నువ్వు సమస్యలో ఉండగా మార్గం తెలియని సమయంలో నాకు మార్గం ఎక్కడ అనుకున్నప్పుడు ఆ నిచ్చెన నీ మీదకి వచ్చింది. ఆ నిచ్చెన మీదకి ఎవరు వచ్చారు? అక్కడికి దూతలు దిగుచు ఎక్కుచూ ఉన్నారు. ఆ నిచ్చెనెవరు? నేనే మీకు మార్గమును. సమస్యలో ఉన్నావా? శ్రమల్లో ఉన్నావా? ఆదరించేవారు లేరా? ఓదార్చేవారు నీకు లేరా? అమ్మ లేదా, నాన్న లేదా, ఎవరు లేకపోయినా కానీ నేను నీకు తోడుగా ఉన్నాను. నేను మీకోసం వచ్చేసాను. ఇప్పుడు నేను నీవు నాకు బలిపెట్టి కడితే చాలు, నీకు తోడుగా ఉంటా. ఎక్కడ ఉంటావు ప్రభువా? ఎక్కడికి వెళ్ళినా నన్ను మర్చిపోతావేమో కానీ నేను నిన్ను మరువను. యాకోబు మర్చిపోయాడండి, యాకోబు వదిలేశాడండి. కానీ దేవుడు మాతో యాకోబుని వదల్లే. యాకోబు, నేను మీ తాత దేవుణ్ణి అయ్యా, నేను నీ తండ్రి దేవుణ్ణి అయ్యా, ఈరోజు నేను నీ దేవుణ్ణి, నేను విడిచిపెట్టను. నేను దర్శనము కోల్పోయిన యాకోబు, లోకంలో కలిసిపోయిన యాకోబు మళ్ళీ దేవుడు అన్నాడు, లోకం విడిచిపెట్టి మళ్ళీ దేవుని దగ్గర రా. లోక సమస్యలో పడిపోయావా? విడిచిపెట్టే. 20 సంవత్సరాలు నిద్రలేదు, ఎండకు ఎండాడు, మంచుకు తడిస్తాడు. ఇక మార్గం ఏంది ప్రభు అంటే, ఆ సమయం దేవుడు చూపించిన మార్గం, నేను నీకు మార్గమే ఉన్నా. ఆ నిచ్చెన గురించి ప్రభు మాట్లాడుతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 51. జగదీష్ చదువున్నాను, త్వరగా చదవాలి, అందరూ ఫాస్ట్ చదవాలి. యోహాను సువార్త 1:51. మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడుటయు, దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు, దేవుని దూతలు మనిషి కుమారుడు అనగా ఆ నిచ్చెన పైగా ఎక్కుటయును, ఎక్కడము, దిగడమును చూతురని మీరు చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఆ నిచ్చెన చెప్పండి. ఇప్పుడు మనిషి కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ నిచ్చెన. ఆ నిచ్చెన పైన తండ్రి ఉన్నారు. తండ్రికి మనుషులకును మధ్యవర్తి ఎవరున్నారు? అక్కడ యేసయ్యే. మన పరలోకం చేరడానికి ఎవరు కావాలి? యేసయ్యే. మన ప్రార్థన జవాబు రావాలంటే ఎవరు కావాలి? యేసయ్యే. అంటే నీ ప్రార్థన జవాబు తీసుకెళ్ళడానికైనా ఆ దూతలకు మధ్యలో ఎవరు ఉండాలి? మీకు దేవుడు ఉండాలి, యేసయ్య ఉండాలి. అందుకే మన ప్రార్థన ఏమంటున్నాం? యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అంటాం. హల్లెలూయా. మన ప్రార్థన జవాబు తెచ్చేది దూతలు, తీసుకువెళ్ళేది దూతలే. మధ్యవర్తి ఎవరు? ఇప్పుడు యేసయ్య. ఆ ప్రత్యక్ష దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యాకోబుకి ఇచ్చాడు దేవుడు. యాకోబు, శ్రమ దినమును కృంగిపోకు, నేను నీకు తోడుగా ఉన్నాను. పరిష్కారం ఏదనుకున్నావేమో, నువ్వు బలిపీఠము కడతామని చెప్పాడు, మందిరమే అని నువ్వు ఎప్పుడైతే మొక్కుకొని 10వ వంతు భాగం ఇస్తానో వాగ్దానం చేసుకున్నావో చూసావా, అక్కడికే మళ్ళా వెళ్ళిపో, ఆ స్థలంలోనే నేనున్నాను. మళ్ళీ యాకోబు దేవుడు మాట్లాడుతూ వచ్చారు. మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఒక వరము. ఏమిట వరము? చిరకాలము నేను నీ సన్నిధిలో నివసించాలయ్యా, నీ సన్నిధిలో నివసించాలి ప్రభువా. నిజంగా కోరుతున్న దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. అలాగినటువంటి ఆ సమయంలో భక్తుడని యాకోబు తీసుకున్న ఆ నిర్ణయము ఎంతో గొప్పది. అక్కడిగా పారిపోయాడు. దేవుడు అక్కడ దిగి వచ్చాడు, అతనితో మాట్లాడాడు. ఈరోజు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏమిటి దేవుని మందిరము? ఎక్కడైతే దేవుని భయం ఉంటుందో అది దేవుని మందిరం. రెండవది, ఎక్కడైతే యేసయ్య దిగి వస్తారో అది దేవుని మందిరము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను వీటి విషయమే ఈ వారం అంతా ఏడ్చాను. ప్రభు మందిరము గురించి నేను ఆలోచనిస్తూ ఉన్నా. నాకు ఈరోజు కూడా నేను దర్శించాడు దేవుడు. ఏం చెప్పాలి ప్రభువా, ఎలా చెప్పాలి ప్రభువా అని తర్జన పడుతుండగా ఒకటి అనుకున్నాను, ప్రభు నాతో మాట్లాడని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఆరాధిస్తున్న సమయం దేవుడు ఇచ్చిన మాట, యాకోబు ఒక్కడే ఉంటే దేవుడు వచ్చినప్పుడు జనాలను చూడొద్దయ్యా, అక్కడ ఉన్నా నేను వచ్చేస్తాను అక్కడికి. అందుకే ప్రభు చెప్పాడు, ఎక్కడ 2-3 ఉన్న అక్కడికి వస్తాను. అప్పుడు ఒకటే మాట దేవుడు చూపించాను నాకు, ఇంకా నేను కోపడ్నయ్యా. ఎందుకంటే పోయిన వారం కోపడ్డానయ్యా, పోయిన వారం ఏడ్చాను అయ్యా, నీకు తెలుసు కదా. ఇప్పుడు ఏం చెప్పాలి, ఏ మొక్క పెట్టుకుని వెళ్ళమంటాను అక్కడికి, ఎలా బలిపెట్టి మెక్కమంటావు ప్రభు? అసలు నేను బలిపెట్టి మెక్కకూడదని ఇంక మొన్న శుక్రవారం కూడా బలిపెట్టి కింద ఉన్నా.
కానీ దేవుడు మరలా మాట్లాడాడు, ఆయన జనం చూడొద్దు, మనసు చూడు, జనం చూడొద్దు. ఎందుకంటే అందరూ ఎత్తబడము. ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారు ఎత్తబడతారు, ఎవరైతే సిద్ధముతో ఉంటారో వారు ఎత్తబడతారు. నువ్వు చెప్పు అంతే, నువ్వు చెప్పు, నేను సిద్ధపడు, నేను చూసుకుంటా. అప్పుడే దేవుడు తెలియపరిచిన మాట, ఒక్క యాకోబునే ఆ రా దర్శించిన దేవుడు, యాకోబు వంటి వారు ఎవరు ఉన్నా సరే, ప్రార్థించే ప్రార్థన వాళ్ళు ఎవరున్నా సరే, శ్రమలో కృంగిపోతున్న వారు ఎవరున్నా సరే, నాకు మందిరమే కావాలి, నాకు దేవుళ్ళలో సంతోషం ఉందని ఎవరైతే ఆశపడతారో ఆ ఒక్కడ ఉన్నా నేను వచ్చేస్తానన్నాడు ఆయన. ఆ ఒక్క మాటకి నాకు ఇంకా దుఃఖం పోయింది. దేవునికి స్తోత్రం. అది ఎన్నో విషయాలు వాక్యం చదువుతున్నాను, దేవుడు నాకు ప్రత్యక్షంగా అది తెలియపరిచాడు ఆయన. ఒక యాకోబు అక్కడ ఉంటేనే దిగి వచ్చిన దేవుడు. మనం ఏం చేస్తాం చెప్పనా? వచ్చిన తర్వాత ఎవరిని వచ్చారా, ఎవరు రాలేదా, అది చేసుకుని వెళ్ళిపోతున్న ప్రార్థన అనుకుంటాం. లేదు 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 లేదు, దేవుడు అక్కడ ఉన్నాడు, అక్కడ దేవుడు ఉంటాడండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కడిగా మందిరికి వచ్చి ప్రార్థన చేస్తున్నా కానీ, ఇద్దరికి వచ్చి మందిరికి వచ్చి ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు అక్కడ తప్పకుండా ఉంటాడు. నమ్మని వారు 2 నిమిషాలు పైకి దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను చెప్పమంటే మీరు చెప్పండి కాదు, మీకు రావాలి మనసులో నుంచి ఆ మాట రావాలి. దేవుడి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడ ఉంటాడట? దేవుడు భయము కలిగి ఎవరైతే ఉంటారో అక్కడ దేవుడు దిగి వస్తాడు. ఇంకేం చెప్పుకున్నాము? దేవుడు సన్నిధి ఎక్కడ ఉంటుందంటే యేసయ్య దిగి వచ్చిన చోట ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరొక మాట చదువుదాం, పరిశుద్ధ లేఖనాలు తెరిచి కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం. దేవుని మందిరములో మరొక మాట చదివండి, 92వ కీర్తన చదవండి. 92వ కీర్తన 13 చదువుతాం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిర ఆవరణలో ఏమవుతారట? మనుషులందరూ కూడా వర్ధిల్లుతారటండి. వర్ధిల్లంటే ఏమవ్వాలి? నాటబడాలి. అంటే మందిరముకు రావడం మాత్రమే కాదట, మందిరములు ఏం చేయాలి? నివసించాలి, నాటబడాలి. నాటబడిన చెట్టే కాయలు కాస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. నాటబడకుండా కాయలు కావడం సాధ్యమవుతుందా? నాటబడాలి, నీళ్లు దానికి రావాలి, ఎరువు దానికి చల్లాలి, సమృద్ధమైన వాటర్ కిందకి రావాలి. అది అప్పుడు ఏమవుతుంది? ఆ చెట్టు కాస్తని ఫలాలు కాస్తుంది. అలాగే మనము కూడా విశ్వాసులుగా, భక్తులుగా ఏం చేయబడాలి? దేవుని ఆవరణకు రావడం మాత్రమే కాదు, దేవుని మందిరం ఏమాలంటే మనందరం కూడా నాటబడాలి, నివసించాలి. నివసిస్తే అని చెప్తున్నాడు, మీరు దేవుని మందిరం ఆవరణంలో వర్ధిల్లుతారు, ఎదుగుతారు. ఎలా అంటే నాటబడిన చెట్టు కాయలు కాసినప్పుడు ఎలా వస్తుంది? నూతనమైనటువంటి తాజా కాయలు కాస్తాయి. అలాగే మనము కూడా ఎదుగుతూ ఉండగా దేవుళ్ళు మనము కూడా ఫలాలు కాస్తాం. ఏంటో ఫలాలు? ఆత్మఫలం కాస్తాం. మనం దేవునికి స్తోత్రం. ప్రేమ వస్తుంది మన జీవితంలోకి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ ఫలం మనము కాయగలుగుతాయి. ఎప్పుడు? మందిరంలోకి వచ్చి వెళ్ళిపోవడం కాదు, మందిరములో నాటబడుదునుగాక, అప్పుడే కాయలు కాస్తాం మనం. హల్లెలూయా. నాటబడాలి. నీకు దేవుడు ఏర్పరిచిన సంఘములో నువ్వు నాటబడగలిగితేనే నువ్వు తప్పక వర్ధిల్లుతావు. శారీరకంగా కాదు, మనకి దేవుడు తప్పక అందిస్తున్నాడు. ఆత్మలో వర్ధిల్లాలంటే, నీ కుటుంబం దేవుని భయములో వర్ధిల్లాలంటే నువ్వు దేవుని ఆలయంలో నాటబడుగాక. నాటబడాలి. నాటబడితేనే ఆ వేరు లోపలికంటే చొచ్చుకుపోయి తప్పకుండా వేరు పైకి కిందకి చొచ్చుకుపోయిన వెంటనే ఏమవుతుంది? ఫలాలు పైకంతా లెగిస్తూ ఉంటాయి, చెట్టు బలముగా రూపుదిద్దుకుంటుంటుందండి. మనం అలా మారాలంటే ఏం చేయబడాలి? నాటబడాలి, నాటబడాలి. అందుకే భక్తుడు దావీదు అంటాడంటే అక్కడ, నేను నీ ఆలయములో చిరకాలమును నివసించాలి. అంత మాత్రమే కాదయ్యా, నీ వాక్కు నేను ఏం చేస్తున్నాను? ధ్యానం చేస్తున్నాను. తీసుకురండి ఒకసారి. ఇద్దరు పిల్లలు లేవండి. జగదీష్, గణేష్ లేవండి.
ఇలా వచ్చేయండి ఒకసారి ఇద్దరు కూడా త్వరగా వచ్చాడు. బైబిల్ పట్టుకోండి, బైబిల్ చేతితో పట్టుకోండి. బైబిల్ క్లోజ్ చేసి ఒకటి ఉండాలి. బైబిల్ క్లోజ్ చేసి ఒకటి ఉండాలి. క్లోజ్ చేసి ఒకటి రైస్ ప్యాడ్ పట్టుకోండి. జగదీష్ రైస్ ప్యాడ్ పట్టుకో చెప్తాను. ఇలా వచ్చండి, కెమెరా వైపుకి వచ్చండి. ఇలా వచ్చండి, ఇక్కడికి దగ్గరకు వచ్చండి. ఇలా వచ్చండి, మీకు చూపిస్తూ చూడండి. ఇలా పట్టుకో చెప్తాను. నువ్వు ఇలా వచ్చి ఇద్దరు అలా ఉండండి. చూడండి, బైబిల్ పట్టుకో ఒకటి. అది 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 క్లోజ్ చేసిన బైబిల్ చూడండి. దేవుని మందిరంలో కానీ ఇంట్లో కానీ మీ ఇద్దరికైనా ఏం కనిపిస్తుంది చెప్పండి ఒకసారి. అందరూ కూడా మీ బైబిల్ చూపించండి కెమెరాకి. ఒక కొంచెం వెనక్కి పెట్టమ్మా సుధా. గట్టిగా పట్టుకో, కింద గట్టిగా పట్టుకో, పడిపోద్ది అది. జాగ్రత్తగా మీరు అందరూ గమనించండి మాటల్ని. రైస్ ప్యాకెట్ ఒకరి చేతిలో ఉంది. దాంట్లో ఏముంది చెప్పండి? బియ్యం ఉంది. ఒకరి చేతిలో ఏముంది? బైబిల్ ఉంది. రెండు ఎలా ఉన్నాయి? క్లోజ్ ఉన్నాయా, ఓపెన్ చేసి ఉన్నాయా? క్లోజ్లో ఉన్నాయి. నువ్వు దేవుని మందిరంలో కానీ ఇంట్లో కానీ బైబిల్ కలిగి ఉంటే గొప్పతనం కాదు. బైబిల్ కలిగి ఉండడం వల్ల ఏమి నేర్చుకోలేవు, నీ జీవితం వర్ధిల్లడం సాధ్యం కాదు. మరి ఏమవ్వాలి? ఈ రైసు ఉడికితేనే అది అన్నం అవుద్ది, అవునా కదా? ఆ ప్యాకెట్తో తినగలవా? నేను తింటానంటే పాస్ కానమో చెప్పండి. ఆరోగ్యం బాణంలో బాగా పోయిన ఏం చేస్తారు చెప్పండి? రక్తం అంతా పూర్తిగా ఆరోగ్యం సరిగా ఉండు నీరసంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? బియ్యం నోట్లో వేసుకున్నారు. ప్రమాదం అది. బియ్యంతో తినేస్తే ప్రమాదం. మరి ఏమవ్వాలి? అది ఉడక పెడితేనే నీ శరీరానికి ఏమది? బలం. హల్లెలూయా. దేవుడు వాక్యము కూడా కలిగి ఉన్నాను కదా పాస్టర్ గారు. నేను ఏముండవు? బైబిల్ కలిగి ఉంటే నీకు జీవితం వద్దలేవు. మరి ఏం చేయబడాలి? ఓపెన్ చెయ్యాలి, తీసుకొని చదువుతూ నీ ఆత్మకు తీసుకుంటూ ఉండాలి, స్వీకరిస్తూ ఉండాలి. స్వీకరిస్తూ ఉంటే ఏమవుతుంది నీ జీవితంలోని? తప్పకుండా నీ ఆత్మలో వర్ధిల్లుతుంటే. ఎందుకంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడిచ్చే వాక్యం వల్ల బతుకుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏమో కలిగి ఉన్నారు? బైబిల్ మాత్రమే కలిగి ఉన్నారు. చాలామంది ఏమో కలిగి ఉన్నారు? రైస్ ప్యాడ్ మాత్రమే కలిగి ఉన్నారు. కలిగి ఉంటే సరిపోదు. మరి ఏమవ్వాలి? దాన్ని ఓపెన్ చేయాలి, ఉడకబెట్టాలి చక్కగా. అది తయారైతే కూరలో పెట్టుకు తిన్నప్పుడు ఎలాగుంటుంది? అలాగనే వాక్యం ఉంటే సరిపోదు. బైబిల్లో తల కింద కాదు, చేతుల్లో కాదు, మందిరికి వచ్చినప్పుడు ఒకసారి తీసుకొస్తాం కాదు. ఏం చేయాలి? దాన్ని పట్టుకొని అనుదినము దేవారాత్మ ఏం చేయాలి? ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువలు ఎవరు నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలంలో ఫలం చెట్టుగా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి స్తోత్రాలు చెబుతాం బిగ్గరగా. హల్లెలూయా. తీసుకొని చదవాలి, ధ్యానం చేయాలి, నీ ఆత్మకు ఆహారంగా తీసుకోదాన్ని. అప్పుడు ఏమవుతావంటే తప్పకుండా నీ జీవితంలో వర్ధిల్లుతావంటే దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. కాబట్టి తీసుకున్న వాక్యమును లోపలికి తీసుకుంటున్నప్పుడు అది ఉడకబెడుతుంది నిన్ను. అందుకే ప్రభువు చెప్తున్న దేవుడు అంటే యెహెజ్కేలు వాక్యము తీసుకో అనగానే అతను తీసుకేం చేసిండు? ఇప్పుడు నోటి దగ్గర తీసుకుని తిన్నాడటండి. అది ఎలా ఉంది ఇప్పుడు? జుంటె తేనె దారుల కంటే మధురముగా మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెబుతాం. నువ్వు ఏం చేస్తావు చాలాసార్లు అంటే నీకు వాక్యం అర్థం అవ్వట్లేదు. కారణం కలిగి ఉన్న నీవు దాన్ని ఓపెన్ చేయట్లేదు. కలిగి ఉంటే సరిపోదు. మరి ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు తప్పకుండా నీ జీవితం వర్ధిల్లుతుందండి. దేవుని సన్నిధిలో ఇంట్లోనైనా సరే తప్పకుండా వాక్యం ఏం చేయాలి? చదవాలి, ధ్యానం చేయాలి, మోకరించాలి, తీసుకోవాలి. అలా స్వీకరిస్తే వాక్యం ఎంత నువ్వు స్వీకరిస్తూ ఉంటావో ప్రార్థన బలంగా దేవుడు అధికారంగా మార్చేస్తాడు. దేవుడి స్తోత్రం. ప్రార్థన చేయడానికి మూలమేంటి? వాక్యమే. దేవుడిని ఎదగడానికి మూలమేంటి? వాక్యమే. ఆ వాక్యం తప్పకుండా స్వీకరించదు గాక. దేవుడు దీవించున్న గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో నాటబడాలంటే నీరు అనే వాక్యమును స్వీకరించగలగాలి. ఆ వాక్యం స్వీకరించిన వారి జీవితంలో తప్పకుండా వారి ఆత్మ ఏమవుతుంది? వర్ధిల్లుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటారు. వారు ఆ వాక్యం స్వీకరించిన కొలది వారు ప్రార్థన జీవితం పూర్తిగా మారి అధికారంతో విశ్వాసంతో వారు మాట్లాడుతుంటారు. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం బిగ్గరగా. ఇక చివరికి ఒక మాట ముగించేసుకుందాం. పరిశుద్ధ లేఖనాలు తెరిచి కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం.
కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 17-19 చదువుకుందాం. 17-19. నేను పరిశుద్ధ స్థలంలోనికి పోయి నేను దేవుని పరిశుద్ధ స్థలములకు పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు వారి అంతమునకు ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. చదవమ్మా. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటునే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని వేచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. చాలండి. ఈ కీర్తన రాసింది ఎవరంటే 73వ కీర్తన ఆసాపు గారు రాశారు. ఎవరు రాశారు చెప్పండి అందరూ ఒకసారి. ఆసాపు. ఈ ఆసాపుకు వచ్చినట్టు బాధ ఏంటంటే అతడు చాలా భక్తిపరుడు, హల్లెలూయా, నీతిమంతుడు, యథార్థంగా జీవిస్తున్నవాడు, కల్లా కపటం లేనివాడు. అలాంటి నీతిమంతుడు, యథార్థవంతుడు, హృదయశుద్ధి కలిగిన వాడు, పరిశుద్ధుడైనటువంటి ఆసాపు ఒకరోజు చాలా వేదన పొందాడు. ఏంటి ఆ వేదన అంటే 73వ కీర్తన 5-6 చదవండి ఒకసారి. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి ఇబ్బందులు వారికి కలగవు. ఎవరి గురించి మాట చూడండి. చాలామంది ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు, ప్రభువా నీ మందిరంకి వస్తున్నాను, ప్రార్థన మానను, ఉపవాసం మానను, కన్నీరు కారుస్తూ ఉంటాను, అనేకులు సహాయంగా ఉంటాను, కానీ ఎందుకో తెలియదు, కానీ నా జీవితం మాత్రం ఏమవ్వట్లేదు, వర్దలడం లేదు ప్రభువా. మరి లోకంలో తిరిగిపోతున్నారు, త్రాగబోతున్నారు, పాపిష్టి వాళ్ళు ఉన్నారు, కానీ వారు వర్దలుతున్నారేంటి ప్రభువా? అంటే భక్తిహీనలే బాగున్నారు, కానీ భక్తి గల వాళ్ళు ఏమవుతున్నారు ఇప్పుడు? బాలేదు కదా ప్రభువా. మరి ఏంటి సంగతి? వాళ్ళు చూస్తూ ఉంటే కారు మీద కాళ్ళు కొనుక్కుంటున్నారు, ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటున్నారు, మరి నా జీవితం అంటే ఇప్పుడు ఎలా ఉంది అని బాధపడుతున్నాడు ఇతను. అందుకు అతను అంటాడు, వారికి ఇబ్బందులు కూడా లేవు, మరణం కూడా వారు బాగా వస్తుంది, మంచి చావు వస్తుంది, వారికి మార్కేంటి ప్రభు ఎలా ఉంది అసలు? చదవండి అమ్మా. 73వ కీర్తన 5 చదువుకుందాం. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు, కావున గర్వం కంఠాహారం వలె. అంటే అన్నీ బాగున్నాయి కాబట్టి మా ముందు అంటే ఏంటి, పాపం చేయకుండా ప్రార్థన చేస్తూ, పాపం చేయకుండా పరిశుద్ధత కలిగి జీవిస్తూ, మందిరానికి వస్తూ, పాటలు పాడుతూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, వాక్యం చదువుతున్న మాకైతే ఏంటి ప్రభు ఈ జీవితం మాకైతే ఎలా ఉందేంటి అని వేదన పడుతున్న ఆ ఆసాపు అంటాడు, ఇతరులు కలిగే ఇబ్బందులు మాకు వారికి బాగానే ఉన్నారు ప్రభు, వారందరికీ అంటే ఏం లేదు, అంత బాగున్నారు వాళ్ళు, వారి చావు కూడా బాగుంది ప్రభు, వారికి బీపీలు లేవు, సొగలు లేవు, అన్నీ బాగున్నాయి, కానీ మేము అంత చేస్తాం, మాకు ఎందుకు ప్రభు ఈ సమస్యలు వస్తున్నాయి అని వేదన పడుతుంటుండగా అప్పుడు చూడండి వారు ఎలా ఉన్నట్ట, కావున గర్వము కంఠాహారం నెక్లెస్ వేసుకున్నట్లుగా వారు చుట్టుకొనిచున్నది. చూస్తున్నారంట వాళ్ళు. అలా అలా ఉంటుండగా ఏమంటున్నారంటే ఇప్పుడు వస్త్రము వలె 7వ వచనం చదువుతాం. వస్త్రం వల్ల బలాత్కారము ధరించుకుందరు, కొవ్వు చేత వారు కన్నులు మొరకలై ఉన్నవి. మెరకలేమన్నా అంటే కొవ్వెత్తిపోయి ఉన్నారు, కళ్ళు కూడా అలా ఉన్నాయి. అంటే ఏంటి, ఒక మాట చెప్పాలంటే కళ్ళు నెత్తికి ప్రవర్తిస్తున్నారు ప్రభువా. వారి హృదయ ఆలోచన బయటకు కానవచ్చుచున్నవి, బయట కనబడిపోతున్నాయి. ఎగతాళి చేయొచ్చు, వారు ఎగతాళి చేస్తున్నారు. అయ్యా మందిరంకి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకున్నారు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడిగా మీరు ఉంటున్నారు, కానీ మేము చూడండి ఎలా ఉన్నాము, సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, మీకే బాధలు, మీకే కష్టాలు, మేము బాగానే ఉన్నాం అని వారు గర్వంతో మాట్లాడుతున్నారట. ఇవంతా కూడా ఆసాపు మనకి ఇప్పుడు రోజుల్లో ఎలాగైతే ఈ అన్ని బాధలు కలుగుతూ, నిజమే కదా, ఈ భక్తి వేస్ట్లే, ఈ ప్రార్థన వేస్ట్లే, మందిరం వేస్ట్లే, అందరికీ బాగానే ఉన్నాయి, నాకు మాత్రం ఏమీ కూడా కలగట్లే, ఇంకెంతకాలం అని వేదన పడుతున్న వారిలో ఈ ఆసాపు కూడా ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాలు రాయబడిన మాట నేటికి మనం చదివినప్పుడు నిజమే ప్రభు, ఈ వాక్యం నాతో మాట్లాడదు ప్రభు, వాక్యం అంటేనే మాట్లాడద్దు, దేవునికి స్తోత్రం అలా అనుకున్నాడట. అప్పుడు ఏమైంది చదవండి అన్నమాట. ఎగతాళి చేయొచ్చు, బలాత్కారము చేత జరిగే కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు, ఆకాశం వారు ముఖం ఎత్తుదురు, ఆకాశం పెట్టి దేవుడు నాడా అని చెప్పి మాట్లాడుదురు. వారి నాలుక భూసంచారం చేయను, వారి నాలుక కూడా భూసంచారం చేస్తుందట. వారి జనమును వారి పక్షము చేరును, వారి జనము వారి పక్షంగా చేస్తారు. వారి జలపానం సమృద్ధిగా చేయను, అందరూ ఒకటైపోతారు, ఎందుకంటే వారికి పలుకుబాటు బాగుంది కాబట్టి. దేవుడు ఎట్లు తెలుసుకును? అప్పుడు అనుకున్నాడు ఇతను, దేవుడిగా తెలివి ఉందా,
ఎట్లా తెలుసుకున్నారు దేవుడు? ఎప్పుడు తెలుసుకుంటాడు ఆయన? చదవండి అన్నమాట. మహోన్నతునికి మహోన్నతుని దేవుడు తెలియలేదా అని వారు అనుకుంటారు. ఇదిగో ఇట్టు వారు భక్తిహీనులు, భక్తిహీనులు, మీరు ఎల్లప్పుడూ నిశ్చయించగలవారై, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనభివృద్ధి చేసుకుంటారు. అంటే వారు ఆశ అంతా కూడా ధనం సంపాదించామా, ఇల్లు కట్టుకున్నానా, పెళ్లి చేసుకున్నానా, పిల్లల్ని కన్నానా, నేను బాగున్నానా, కాళ్ళు మీద కాళ్ళు వేసుకుని చూడండి రే, మీరు మందిరంకి వెళ్తున్నారు కానీ మమ్మల్ని చూడండి, మేము మందిరంకి వెళ్ళము, మేము తాగుతాం తిరుగుతాం అన్నీ బాగుంటాయి కానీ మరి మీకెందుకు? మందిరంకి వెళ్తారు, పాపం చేయరు, ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, కన్నీరు కాస్తారు, మీటింగ్స్కి వెళ్తాం, నీ మీకు ఎలా ఉందటి అంటారట. అప్పుడు ఆ భక్తుడికి ఇంత బాధ కలగ్గా చుట్టూ ఉన్నవారితో కంపేర్ చేసుకుని బాధకి వచ్చేసింది. తను చూసుకునేంత వరకు బాధ రాదు, కానీ చుట్టూ ఉన్న వారితో పోల్చుకున్నప్పుడు ఏమొచ్చింది? అతనికి బాధ కలిగితే అప్పుడు అతను అంటున్నాడంట, 16 వచ్చిన చదువుదాం. ఆయనను దీన్ని తెలుసుకోవడానికి ఆలోచన చేసినప్పుడు, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి, ఇంట్లో ఉన్నప్పుడు ఏమొచ్చింది అతనికి? ఈ బాధ ఎక్కువైపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు ఏమైపోయింది? ఈ బాధ ఎక్కువైపోయింది. అందరూ బాగానే ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, అందరికీ బాగానే జరుగుతున్నాయి అన్నీ, నేను ఎలా ఉండిపోయాను, అందరికీ అన్నీ సుఖంగా జరుగుతున్నాయి, ఇలా ఉండిపోయాను, వాళ్ళ మరణంలో కూడా వ్యాధులు లేవయ్యా, నేను ఎందుకు ఇలా ఉండిపోయాను, నేనే అన్యాయం చేయను, లంచం తీసుకోను, డబ్బు అన్యాయంగా తీసుకోను, అందుకే ఎలా ఉండిపోయాను, ఇకసారి నేనేం చేస్తాను, ఇంకా నేను కూడా లంచం తీసేసుకుంటాను, నేను కూడా పాపంలో పడిపోతాను, నేను కూడా అన్యాయంగా జీవించేస్తా అనుకొని ఒక్కసారి ఎందుకులే కానీ మందిరంకి వెళ్దాం అని మందిరంకి వచ్చాడంట. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన దాన్ని తెలుసుకోవడానికి ఆలోచించినప్పుడు, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి అంతమును కొట్టి ధ్యానించే వరకు, ఏ లోకమైతే ఆసాపుని ద్వేషించిందో, ఓ ఆసాపు నీవు చూడు, నన్ను చూడు, నువ్వు దేవుడు అంటావు, నిన్ను చూసుకో, నన్ను చూసుకో, నీకు కనీస ధనము కూడా లేదు, మరి నాకో బోడి ధనం ఉంది అని గర్వంతో వెర్రవీగుతున్న సమయంలో అప్పుడు ఆసాపు మందిరానికి పోయి, అయ్యా లోకం యొక్క అంతమేంటి అని ఆలోచన చేస్తూ ధ్యానిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు తెలియపరిచాడు. చదవండి అన్నమాట. ఆ సంగతి నాకు ఏ సంగతి ఇప్పటి వరకు చెప్పుకోండి, ఈ సంగతి అంతా కూడా ఆలోచించే వరకు తనకి ఆయాసముగా ఉందట. తర్వాత చదవండి. నిశ్చయముగా నీవు వారిని కాలు జారి చోటునే ఉంచి. అంటే వారు ఎక్కడున్నారు ఇప్పుడు? పాపం చేసి ప్రతి ఒక్కరు ఆయన కాలు కింద ఉన్నారు, జారిపోయే స్థలంలో ఉన్నారు. ఒక తోపు దూస్తే పోతారు. ఇంకా మరి నీవెక్కడున్నావంటే పరిశుద్ధత కాపాడుకుంటూ పాపం మానేసి లోకల్లో ఉండకుండా ప్రత్యేకించబడి రక్షణ పొందుకునే బిడ్డలారా, మీరు నా చేతుల్లో ఉన్నారు. గట్టిగా చెప్పకూడదు, దేవుడి స్తోత్రం చేద్దాం బిగ్గరగా. ఎక్కడున్నారు మీరు? నా చేతుల్లో ఉన్నారు. మీరు నన్ను చేయి పట్టుకోవడం కాదు, నేను మీ చేయి పట్టుకున్నాను, విడిచిపెట్టను నేను. మరి వాళ్ళు ఎక్కడున్నారు? కానీ మీరు ఎవరు పోల్చుకుంటారు? మీరు ఎవరితో పోల్చుకుంటారు? ఇప్పుడు లోకముతో పోల్చుకోదు ప్రియ దేవుని బిడ్డరా. లోకముతో పోల్చుకుని మీరు ఇంకా పాడైపోతారు. ఆయనండి ఒక సినిమాకి వెళ్తాడండి, నేను సినిమాలు మానేస్తానండి. ఆమె అండి వారం అంతా టీవీ దగ్గర కూర్చుంటూ ఉంటుందండి, నేను వారానికి ఒకసారి చూస్తానండి టీవీ అండి. నువ్వు పోల్చుకోవాల్సి ఎవరితో పోల్చుకోవాలి? భక్తులతో పోల్చుకో, దేవునితో పోల్చుకో, ఇంకా ఎదుగుతూ ఉంటావు. అలా కాకుండా ఆ పక్కింటి వాళ్ళతోటి ఈ పక్కింటితో పోల్చుకుని ఏమైపోతావు? అంతకంతకు ఇంకా దిగజారిపోతావు. ఈ ఆశ అలా పోల్చుకున్నాడు, ఇక అలా కాదని చెప్పేసి ఆయాసంతో మందిరంకి వచ్చి ప్రార్థిస్తుండగా దేవుడు తెలియపరిచిన మాట, ఉదయం అంతా పచ్చగా ఉన్నటువంటి ఆ కుటుంబం సాయంత్రం ఏమైపోయింది? ఎడారుగా మారిపోయింది. అంటే ప్రభువు రాకడి దినాల్లో కొంతమంది జీవితాలు అయిపోతాయంటే ఉదయం కాసినటువంటి జీవితాలు సాయంత్రానికి వాడిపోయిన జీవితాలుగా మారిపోతాయి. అందుకే ప్రభు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది 19 క్షణమాత్రంలోని వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడమట్టు నశించుదురు. మేలుకున్నవాడు తన కళ్ళ కన్నం మర్చిపోయినట్లు ప్రభువా నువ్వు మేలుకుని బతుకుని తృణీకరించుదు. నా హృదయం మత్సరపడును నా అంతరంలోనే నేను వ్యాకులపడితిని, నేను తెలియలేని ప్రతిపాడినైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని. ఇలా అనుకున్న ఆయన అప్పుడు అంటున్నాడు, అయినను నేను ఎల్లప్పుడూ నీ ఎద్దు ఉన్నాను, నా కుడి చేయి నేను పట్టుకొని ఉన్నావు, నా కుడి చేయి నువ్వు పట్టుకున్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు నీ ఆలోచన.
తర్వాత మహిమలో నిన్ను చేర్చుకుంటావు నన్ను. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా, స్తుతి పాత్రుడా. అంతవరకు అతని పోలిక అంతా కూడా పక్కవారితో పోల్చుకోవడమే, వారితో పోల్చుకోవడమే. వారికి ఆర్థిక సమస్యలు లేవయ్యా, వారికి అనారోగ్యం లేదే, కానీ వాడు పొద్దున్న సాయంత్రం తాగేస్తుంటాడు, వాడు బాగా ఉన్నాడు. మరి నేను అంత బాగా కాపాడుకుండా జీవితంలో అయిపోయిందని ప్రభు అని చెప్పి ఏడుస్తుంటే దేవుడు తెలియపరిచారు, నాయనా దేవుని సన్నిధిలో ఏమవుతుందంటే ఆసాపు కళ్ళు తెరవబడినట్లుగా నీ కళ్ళు కూడా తెరవబడే స్థలమే దేవుని మందిరము. గట్టిగా చప్పకొడి స్తోత్రాలు చెబుతాం. ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏది నష్టమో, ఏది లాభమో తెలియపరిచే స్థలమే దేవుని ఆలయము. గట్టిగా చప్పకొడి స్తోత్రాలు చెబుతామండి. లోకము తెలియదు కాబట్టి ఈ లోకం నిత్యం అనుకుంటారు వాళ్ళు, ఈ ఆకాశం నిత్యం అనుకుంటారు వాళ్ళు, వారు కట్టుకుని ఇల్లు ఎవరు ఏదో నిత్యం అనుకుంటారు వారు. కానీ ఏంటి నిత్యమో? అది నిత్యము కాదు, పరలోకమే నిత్యమని నీకు తెలుసుకుంటావు. దేవునికి స్తోత్రం. లోకమునికి స్వర్గం ఈ భూలోకం, కానీ మనకి స్వర్గం ఈ భూలోకం కాదు, అది పరలోకం మాత్రమే. అది దేవుడు ఉండే స్థలం మాత్రమే. అది పరలోకం అనగా దేవుడు కుడి పార్శ్వమందు నిత్యము జీవించే స్థలం. అది ఆ స్థలమే మనకు దేవుడు వాగ్దానం చేస్తాడు. దేవుని సన్నిధిలో ఆసాపు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు దేవుడు తెలియపరిచిన మాట, నీ కళ్ళు తెరవబడ్డాయి ఇప్పుడు నీకు. అవునయ్యా, పశుప్రాయుడిగా మాట్లాడానయ్యా, పశువుగా మాట్లాడాను ప్రభు, క్షమించు ప్రభు. నిజమైన అయినా నేను నీకు దగ్గర ఉన్నాను ప్రభు, నేను దగ్గర ఉన్నాను ప్రభు. మరి లోకమైతే ఏమనుకుంటుంది? నువ్వు దేవుని దూరంగా ఉన్నావు కాబట్టి నీకు శాపం వచ్చింది అంటుంది, నువ్వు దేవుని దూరంగా ఉన్నావు కాబట్టి నీకు ఇలా జరిగింది అంటుంది. కానీ ఏమంటాడు దేవుడు అంటే, లేదు 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 లేదు, నేను నీ దగ్గరగా ఉన్నాను. కాదు కాదు కాదు, నీ చేయి పట్టుకుని ఉన్నాను. గట్టిగా చప్పకొడి స్తోత్రాలు చెబుతాం. చేయి పట్టుకో, చేయి పట్టు, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. అందు చెప్తాం ఒకసారి. జారిపోకుండా, నా పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. ఎంతమంది అయితే యథార్థంగా చేతులు పైకెత్తారో దేవుడు వారు చేయి పట్టుకునుగాక, చేయపట్టుకునుగాక. ఈ లోకం శాశ్వతం కాదయ్యా, నీవే నాకు శాశ్వతం అని ఎవరైతే నిజంగా ఆశపడి ఉన్నారో దేవుడు వారిని చేయి పట్టుకునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆందోళన దేవుడు, ఇదిగో మనకి దేవుడు మాట్లాడుతున్న మాట. ఏ ఆందోళన పడిన అవసరం లేదు. మనందరము కూడా ఏది క్షణికమో, ఏది నిత్యమో మనతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు.